హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్కి ఎంతో ఇష్టంగా తినే ఈ వెజ్ 65 ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే అసలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది సేమ్ బయట తీసుకున్న టేస్ట్ లానే వస్తుంది. ఒకసారి ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఇక్కడ గోపి అనేది కట్ చేసి తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఈ గోపి వేసుకొని దీంట్లోకి వాటర్ మునిగేటట్లు పోసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని స్మెల్ రాకుండా ఇది అనేది ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు. తర్వాత వేరొక గిన్నె తీసుకొని కొద్దిగా కార్న్ఫ్లవర్, కొద్దిగా మైదా వేసుకోవాలి. దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది. వేసుకునేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా పిండిలో కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే లూజు అలా అయిపోతుంది కదా, చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం కొద్దిగా లైట్గా వాటర్ అనేవి పడతాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా చెంచాకు తీసుకుంటే సేమ్ ఇలా చెంచాకు ఎలా అడుతుందో అలా అంటుకోవాలి. అయితేనే ఈ గోపిక అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. అంతలోపు ఇక్కడ నేను గోపి అనేది ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆ వాటర్ అనేటివి వంపేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్లు. ఇలా కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. పిండి చూడండి ఎంత బాగా పట్టిందో ఈ గోపిక అనేది కదా. ఇది కొత్తిమీర, కరివేపాకు అనేది మధ్య మధ్యలో టచ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా గోపి అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసేసుకొని విడివిడిగా అయిపోతుంది, ఏం అంటుకోదు. ఇలా నురుగ మొత్తం పైకి వస్తుంది. అప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ ఆగి ఇలా పైకి కిందికి అనేటట్లు అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్కి మళ్ళీ సేమ్ ఇలానే కలుపుకోవాలి. చూడండి ఇలా కలర్ వచ్చి పైన నురుగు అనేది వెళ్ళిపోవాలి. అప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి అనేది ఇలా వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం వెళ్ళిపోయేటట్లు ఇలా ఉంచేసుకొని ఇలానే మిగతాది కూడా వేసేసుకున్నాను. ఇలా మిగతా మొత్తాన్ని వేసేసుకొని అది కూడా దీంట్లోకి ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. ఆ పచ్చిమిర్చికి ఇక్కడ ఘాట్లు పెట్టేసుకొని ఇలా సాల్ట్ అనేది పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఇక్కడ ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి, స్టఫింగ్ బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఎప్పుడు నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు వెజ్తో కూడా ఇలా చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇలానే చేస్తారా, అది కూడా కామెంట్లో చెప్పండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే టేస్ట్ మస్తం అస్సలు మర్చిపోలేరు. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.